హాథ్రస్ ఘటన తర్వాత తొలిసారి మీడియా ముందుకు బోలేబాబా మాట్లాడుతూ జూలై 2 నాటి ఘటన చాలా బాధాకరమని అన్నారు. ఈ బాధను తట్టుకునే శక్తి భగవంతుడివ్వాలని కోరారు. ప్రభుత్వం పాలనా యంత్రాంగం మీద నమ్మకం ఉంచండి, అనవసర వివాదం సృష్టించిన వారిని విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. బాధిత కుటుంబాలకు మా కమిటీ భరోసాగా ఉంటుందని బోలేబాబా తెలిపారు. 5079లో ప్రపంచం అంతం, 3797లో భూమి నాశనం. బాబా వంగా జోస్యాలు 2130లో గ్రహాంతర జీవులతో భూమికి సంబంధం ఏర్పడుతుందని బాబా వంగా కాలజ్ఞానం. 3005లో అంగారక గ్రహంపై యుద్ధం జరుగుతుందని జోస్యం. రాబోయే దశాబ్దాలు శతాబ్దాల్లో జరగబోయే ఘటనలు చెప్పిన అంధ ఆధ్యాత్మికవేత్త, కాలజ్ఞానిగా ప్రపంచవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు తెచ్చుకున్న బల్గేరియాకు చెందిన అంధ ఆధ్యాత్మికవేత్త బాబా వంగా రానున్న దశాబ్దాలు శతాబ్దాల కాలంలో ఏం జరగబోతున్నాయో చెప్పిన మరికొన్ని జోస్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు 2025 యూరప్లో ఒక పెద్ద వివాదం చెలరేగుతుంది. దీని కారణంగా ఈ ఖండంలో జనాభా గణనీయంగా తగ్గుతుంది. 2028 కొత్త ఇంధన వనరుల అన్వేషణలో మనుషులు శుక్రగ్రహానికి వెళ్తారు. 2033 భూమి ధృవాల్లో మంచు కరగడంతో సముద్ర మట్టాలు గణనీయంగా పెరిగిపోతాయి. 2076 ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం తిరిగి వస్తుంది. 2130 గ్రహాంతర జీవులతో భూమికి సంబంధం ఏర్పడుతుంది. 2170 ప్రపంచవ్యాప్తంగా కరువు వస్తుంది. 3005 అంగారక గ్రహంపై యుద్ధం జరుగుతుంది. 3797 భూమి నాశనం అవుతుంది. అయితే సౌర వ్యవస్థలోని మరొక గ్రహానికి వెళ్ళగలిగే సామర్థ్యం మనుషులకు ఉంటుంది. 5079 ఈ ప్రపంచం అంతమైపోతుంది. కాగా బాబా వంగా అసలు పేరు వాంజ్లియా పాండేవా గుస్టెరోవా. 12 సంవత్సరాల వయసులోనే కంటి చూపును కోల్పోయారు. 85 ఏళ్ల వయసులో 1996లో ఆమె మరణించారు. అయితే బాబా వంగా జోస్యాలకు సంబంధించిన రాతపూర్వక గ్రంథాలేవీ లేవు. కానీ బాబా వంగా చెప్పారంటూ ఆమె అనుచరులు తరచుగా జోస్యాలను ప్రకటిస్తుంటారు. అందులో భాగంగానే ఈ తాజా జోస్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె చెప్పిన జోస్యాల్లో చాలా నిజమయ్యాయి. ముఖ్యంగా అమెరికాను గజగజలాడించిన 9/11 ఉగ్రవాద దాడులు అక్షరాలా నిజమయ్యాయని చెబుతుంటారు. 2 లోహపు పక్షులు అమెరికన్ సోదరులపైకి దూసుకెళ్తాయి. పొదల చాటు నుంచి తోడేళ్లు అరుస్తాయి. అమాయకుల రక్తం నదుల్లో పారుతుంది అని ఆమె ఊహించి చెప్పారు. అమెరికాలో జరిగిన ట్విన్ టవర్ల దాడి దీనికి దగ్గరగా ఉన్న విషయమని అందరికీ తెలిసిందే. ఇక బ్రిటన్ యువరాణి డయానా మరణం, బ్రెగ్జిట్తో పాటు మరికొన్ని ఘటనలు ఆమె జోస్యాల ప్రకారమే జరిగాయని విశ్వసిస్తుంటారు. అందుకే ఆమెకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కింది. నిరంతర సంచలన వార్తా సమాచారం కోసం వీక్షిస్తూనే ఉండండి మీమా VST న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.